దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుదాం. 20-21 మనం చదువుదాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చుదును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. మరొక వాక్యాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతాం. 12-13 వచనాలు మనం చదువుతాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. నీ స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, నాయనా, అదిగో నా ప్రభువా, ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతను కూడా ప్రభువా, ఆది నుంచి అంతం వరకు నాయన క్రమంగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరే మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను మీరు బలపరచమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యము ద్వారా నా తండ్రి, ఓ నాయనా, మీరు మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్నటువంటి నాయన ప్రతి బలహీనతలను బయటకు పారదోలమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మా జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నా దేవా, నా రక్షకుడా, నా విమోచకుడా, ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభువైన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన
ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అనేక మంది బిడ్డలు మరణించారు. ఈ లోకంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అనేక మంది రోగముల చేత, బలహీనతల చేత వారు హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ మనందరూ కూడా ఆయన ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో జీవించినంత కాలం కూడా మనము దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, వినయముతో, విధేయతతో మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితంలో మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ అవి మనము ప్రియులారా గమనించండి, వాటిని ఎదుర్కొంటూ, వాటిని జయిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈ చదవబడినటువంటి యొక్క వాక్య భాగం నుండి ప్రియులారా కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, నిన్ను నీవు జయించుకో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నీవు ఏం చేయాలి? జయించుకోవాలి. నిన్ను నీవే జయించుకోవాలను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదవబడిన యొక్క వాక్య భాగములో నుండి మనం చూస్తే ప్రియులారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదివాం. అక్కడ చూడండి, యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతున్నాడు సంఘముతో, లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు? లవోదికయ అనేటువంటి సంఘముతో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానికి నా సింహాసనమునిత్తును అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. కనుక నిన్ను నీవు జయించుకోవాలి. మొట్టమొదటిగా దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, జయించువానికి నా సింహాసనమును ఇత్తును అని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జయించువానికి నా సింహాసనమును ఇత్తును అంటే సంఘముతో దేవుడు ఈ మాట చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. అంటే సంఘం ఇప్పుడు ఏం చేయాలి? జయించాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, ఏం జయించాలి? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనము ఏం జయించాలి? సంఘము ఏం జయించాలి? దానికంటే ముందు యేసుక్రీస్తు ఏం జయించాడు?
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నేను జయించాను. ఆమేన్. హల్లెలూయా. నేను జయించాడంట. ఆయన జయించాడంట. ఏటి మీద జయం పొందాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన వేటి మీద జయం పొందాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మొట్టమొదటిగా మనం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మనం ఒకసారి చూద్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుతాం. 18 నుండి నేను మొదటి వాడును కడపటి వాడును జయించువాడును మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఆయన ఏమి జయించాడో ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నేను మొదటి వాడును కడపటి వాడును మృతుడినైతిని గాని యుగ యుగములకు ఇదిగో సజీవుడనై ఉన్నాను. అంటే జీవించి ఉన్నవాడును అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా అని చెప్పి అక్కడ కింద ఏమని రాస్తున్నాడు అని అంటే, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన ఏమి జయించాడో ఆ జయించినటువంటి కార్యాల గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం జయించాడు అని అంటే, ప్రియులారా, మొదటిగా ఆయన మరణమును జయించాడు. యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఆయన జయించింది ఏమిటి అని అంటే మరణమును. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రెండవది మరణమును, పాతాళము. రెండవది ఏంటండి? పాతాళము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణమును జయించాడు. ఆయన పాతాళమును, రెండవదిగా పాతాళమును జయించాడు. ప్రియులారా, మూడవది సమాధిని కూడా జయించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణమును జయించాడు, పాతాళమును జయించాడు. మరణమును పాతాళమును ఆ రెండింటిని జయించి వాటి యొక్క తాళపు చేతులను ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇప్పుడు సంఘము కూడా ఏమి జయించాలి అంటే మరణమును జయించాలి. ఏం జయించాలి? మరణము జయించాలి. సంఘము పాతాళమును జయించాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం జయించాలండి? సంఘము పాతాళమును మరణమును కూడా జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణమును పాతాళమును మనము జయించినప్పుడే ఆ యొక్క సింహాసనాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు పిల్లరా గమనించండి, ఆయన 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో రాయబడింది. ఇప్పుడు మనం చదివిదాం మార్కు సువార్త. ప్రియులారా గమనించండి, 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ
చదవండి. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనకు చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయంలో కూడా మనకు ఈ వాక్యం మనకు కనబడతా ఉంటుంది. లూకాసు వార్త 4వ అధ్యాయము లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి నుంచి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయం దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన తాను జయించుటకు ముందుగా ఆయన చేస్తున్న పని ఏమిటంటే, ప్రియులారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా ఇక్కడ వాక్యంలో రాయబడింది. 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన అపవాది చేత శోధించబడుటకు అరణ్యానికి తీసుకొని పోబడ్డాడు. ఆయన ఇప్పుడు అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉండి అపవాది చేత ఏం చేయబడుతున్నాడు? ఆయన శోధించబడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంటే, ముందు ఆయన తనను తాను జయించుకోవడానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన ప్రియులారా గమనించండి, తనను తాను జయించుకోవడానికి, అపవాదిని జయించుటకు, అపవాది తీసుకొస్తున్నటువంటి శోధనలు ఆయనకి తెలుసు. దుష్టుడు శోధనలు తీసుకొని రాబోతున్నాడు. అపవాది నన్ను శోధించబోతున్నది. దయ్యము నన్ను శోధించబోతున్నది. ఇదిగో దుష్టుడు నన్ను శోధించబోతున్నాడు అనేక రకాలుగా. కనుక వాటిని నేను జయించాలి. వాటిని నేను జయించాలనంటే ముందుగా నాకు నేనుగా పోరాటం చేయాలి. పోరాటం చేయాలి అని అంటే ప్రియులారా గమనించండి, ఆయన మొదటిగా ఏం చేస్తున్నాడంటే, ఇదిగో అరణ్యానికి వెళుతున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరణ్యమునకు ఎందుకు వెళుతున్నాడు అని అంటే, ఆయన తనను తాను జయించుకోవడం కోసం. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు తనను తాను కూడా ఆయన ఏం చేసుకోవాలి? జయించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన తనను తాను జయించాలి అని అంటే ప్రియులారా, అక్కడ దేవుడు మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. నిన్ను నీవు జయించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు అంతటి వాడే ఆయన దేవుడై ఉండి మనకు ఏం చూపిస్తున్నాడు అని అంటే ఒక మాదిరిని చూపిస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏం చూపిస్తున్నాడండి? ఒక మాదిరిని చూపిస్తున్నాడు. అంటే లోకములో జీవిస్తున్న మనము ప్రియులారా,
ఈ లోకంలో జీవిస్తున్న మనకు కూడా అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, అనేకమైన రోగాలు, అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు, అనేకమైనటువంటి ప్రియులారా గమనించండి, ఇరుకులు, ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు మనము వాటిని ఏం చేయాలి అని అంటే జయించాలి అని అంటే నువ్వు జయించాలి. జయించుటకు తగిన శక్తి, సామర్థ్యము అనేది మనకు ఉండాలి అని అంటే నీవు దేవుడి సన్నిధిలో ప్రియులారా మోకరించి ప్రార్థన చేయవాలని ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు నామనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు ఉపవాస ప్రార్థన చేయడం అంత అవసరమా? యేసుక్రీస్తుకి దేవుడు నామనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవసరం అండి ఆయనకు ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నామనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనను సరే ఆయన తన యొక్క శరీరమును జయించుటకు, అపవాదిని జయించుటకు, దుష్టుణ్ణి జయించుటకు ప్రియులారా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపవాదిని జయించుటకు, దుష్టుణ్ణి జయించుటకు ఆయన 40 దినములు అపవాది చేత శోధించబడటకు, దుష్టుడి చేత శోధించబడటకు ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు 3 విధాలుగా ఆయన శోధించబడ్డాడు వాక్యములో. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని విధాలుగా శోధించబడ్డాడు? 3 విధములుగా శోధించబడ్డాడు. ఆ 3 విధాలు ఏమిటంటే, మొదటిగా అపవాది వచ్చి నువ్వు దేవుని కుమారుడు కదా, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుము అని చెప్పాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసును సాతానుడు ఎన్ని విధాలుగా శోధించాడండి? 3 విధములుగా శోధించాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటిది మనం గమనిస్తే, అపవాది ఆయన దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడు కదా, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ముగించబడ్డాయి. అరణ్యములో ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 40 దినాలు పూర్తి అయిపోయినాయి. 40 దినములు పూర్తి అయిన తరువాత అపవాది వచ్చింది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు శోధించలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు శోధించింది? ఆ ప్రార్థనలు ముగించిన తరువాత అపవాది వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. వచ్చి అపవాది యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడుతున్నది అనంటే, నీవు దేవుని కుమారుడు కదా, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అంటే ఆయనకు ఆకలేస్తుంది అప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఏమేస్తుంది? యేసుక్రీస్తుకి ఆకలేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా అది ఆయన అపవాది గమనించి నీకు ఆకలేస్తుంది కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడు అయినప్పుడు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు దానికి సమాధానం ఇస్తున్నాడు. ఏమని సమాధానం ఇస్తున్నాడంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది కదా అని చెప్పాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడండి? ఇదిగో మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించుడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది కదా అంటే వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దావీదు అంటున్నాడు, నీ వాక్యము
నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని 119వ కీర్తనలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదును బ్రతికించేది ఏది? వాక్యము. ఆమేన్, హల్లెలూయా. అంటే మనుష్యుడు బ్రతికేది, మనుష్యుడు జీవించేది, మనిషి యొక్క ఆత్మకు జీవించేది ఏమిటనంటే దేవుని యొక్క వాక్యము. అందుకే దావీదు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనుష్యుడు దేని వల్ల జీవిస్తున్నాడంట? వాక్యము వలన. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీ వాక్యము, ఓ దావీదు చెప్తున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక మనిషి యొక్క ఆత్మీయ జీవితానికి, మనిషి యొక్క ఆత్మీయ జీవితము బలపడాలి. మనిషి యొక్క ఆత్మీయ జీవితము ఇదిగో అంచెలంచెలుగా అది ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలనంటే ప్రియులారా, మనిషికి దేవుని యొక్క వాక్యము ఎంతైనా అవసరమై ఉన్నది. వాక్యం లేకపోతే నిన్ను నీవు జయించుకోలేవు, నీ శరీరమును నువ్వు జయించలేవు. యేసు ఇప్పుడు ఇక్కడ ఏమి జయిస్తున్నాడు అనంటే శరీరాన్ని జయిస్తున్నాడు. ఆయన మనిషి యొక్క శరీరానికి ఏమవసరము? ఏమవసరం అండి? ఆహారం అవసరం. ఆమేన్, హల్లెలూయా. మనిషి యొక్క శరీరమునకు ఏమవసరం అండి? ఆహారం అవసరము. ఈ శరీరమును పోషించాలనంటే ఈ శరీరానికి అవసరమైనది ఏమిటి అని అంటే ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసు లోక సంబంధమైనటువంటి ఆహారం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి కార్యం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి ప్రియులారా, యేసు జయిస్తున్నాడు. ఆయనకు ఆకలేసింది, అపవాది వచ్చింది. అపవాది వచ్చి ఓ సాతానుడు యేసుతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో తిను అని. అంటే ఇది దేని గురించి మాట్లాడుతూ ఉన్నదని అంటే ప్రియులారా, శరీరము. ఆయన శరీరము దేంతో పోషించబడాలి? ప్రియులారా, ఈ శరీరానికి అవసరమైంది శరీర సంబంధమైన ఆహారమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసు ఏం చేస్తున్నాడంటే శరీర కార్యములు చేయిస్తున్నాడు. తన శరీరానికి ఆహారం అవసరం అక్కడ. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇది ఆత్మ సంబంధమైన కార్యం. అది. ఆమేన్, హల్లెలూయా. దుష్టుడేమో, అపవాదేమో దేని గురించి మాట్లాడుతున్నాడు అనంటే శరీరం గురించి మాట్లాడుతున్నాడు. అపవాది, దుష్టుడు, సాతానుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అనంటే అది ఏ కార్యము? శరీర సంబంధమైన కార్యం అది. కానీ యేసు సమాధానం ఇస్తున్నాడు. ఏమని సమాధానం ఇస్తున్నాడు అనంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ ఇదిగో దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన అది ఆత్మ సంబంధమైన కార్యము. ఆమేన్, హల్లెలూయా. అపవాది వచ్చి శరీరాన్ని శోధిస్తుంది. ఇక్కడ యేసు వచ్చి ఇక్కడ ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వానికి అర్థం కావట్లా. ఆమేన్, హల్లెలూయా.
అపవాదికి ఎప్పుడు ఆత్మ సంబంధమైన కార్యాలు అర్థము కావు. అతను ఎంతసేపటికి కూడా శరీర సంబంధముగానే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు యేసును ఇక్కడ ఎన్ని విధాలుగా శోధిస్తడం ప్రారంభించాడు? 3 విధములుగా. మొదటిది ఏమిటంటే, ఇదిగో మనుషుడు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పి అపవాది యేసును శోధించడం మొదలుపెట్టింది. అది ఒక శరీర సంబంధమైన కార్యం. అది దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా యేసుకి ఆకలి అయితే ఆయన తినగలడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన జీవించగలడు, ఎందుకంటే ఆయనే జీవాహారమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఆయన? నేనే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడట ఆయన? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. సమరస్త్రీతో మాట్లాడతాడు ఆయన. క్షమించండి, సమరస్త్రీ. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, అమ్మ నాకు దాహం వేస్తుంది అని అడిగాడా లేదా? అప్పుడు ఆమె ఏమంటుంది? అయ్యా, నువ్వు యూదుడు, నువ్వు చూస్తే యూదుడు లాగున్నావు. నేను సమరస్త్రీని. యూదులకు సమరయులకు సాంగత్యం కుదరదు కదా, పొత్తు కుదరదు కదా అని చెప్పినప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఆయన ఇంకా కూడా ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇదిగో అమ్మా, నీవిచ్చే నీళ్లు నేను తాగితే నాకు మరలా దాహం వేస్తుంది. కానీ నేనిచ్చే నీళ్లు నువ్వు తాగావనుకో, నీవెన్నడూ కూడా దప్పిక కొనవు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసు నీళ్లు అడిగాడు. అది దేనికి సంబంధించింది అని అంటే, శరీరములకు సంబంధించిన కార్యం అది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అదే యేసు మరలా ఒక మాట మాట్లాడుతున్నాడు. అమ్మా, నీవిచ్చే నీళ్లు నేను తాగితే నాకు మరలా దాహం వేస్తూనే ఉంటుంది. కానీ నేనిచ్చే నీళ్లు నువ్వు తాగేవనుకోండి, నువ్వు ఎన్నడూ కూడా దప్పిక కొనవు. అది ఏ దాహమో? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన దాహము. యేసుక్రీస్తు అన్నాడు, దప్పిక కొనివాడు వాడు ఎవడో నా యొద్దకు రండి. ఆమేన్. హల్లెలూయా. ఎవడైనా నువ్వు దప్పిక కొనిన ఎడల వాడు నా యొద్దకు రావలెను. ఎందుకు రావాలి అనంటే, ఆయన యొద్ద ఏమున్నది అనంటే జీవజలములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన వద్ద ఏముందండి? జీవజలములు ఆయన వద్ద ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆయన వద్దకు వస్తే ఆయన యొద్ద మనకేం దొరుకుతుందంటే, మన ఆత్మ సంబంధమైనటువంటి జీవజలములు ఆయన యొద్ద మనకు దొరుకుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు అపవాది యేసును శోధిస్తుంది, శరీర సంబంధంగా శోధిస్తా ఉన్నది. ఇదిగో నువ్వు దేవుని కుమారుడివి, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినుము ఆయన అంటున్నాడు. ఇదిగో మనుషులు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వాక్యంలో రాయబడింది. అది మొదటి శోధన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రెండవ శోధన ఏమిటి అనంటే, యేసును అది ఇంకొంచెం పైకి తీసుకుని వెళ్ళింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసును దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు రెండవ శోధన మనం చూద్దాం. 4వ అధ్యాయము. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును కదా. నీ పాదములు ఎప్పుడైనను రాతికి తగలకుండా
వారు నిన్ను చేతులతో చేతులతో ఎత్తుకొందురు. ఎత్తి పట్టుకుందరు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు రెండవ శోధన ఏమిటి అని అంటే దేవాలయ శిఖరమునకు తీసుకుని వెళ్ళిందంట. ఎక్కడికి తీసుకెళ్ళిందండి? తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి దూకేయమని చెప్పింది. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నువ్వు దూకితే నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును గదా అని శోధించింది మళ్ళా. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నిజంగా ఎవడైనా సరే షార్ట్ టెంపర్ ఉందనుకోండి, అక్కడి నుంచి దూకేస్తాడు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. వాక్యం తెలియనోళ్ళు ఏం చేస్తారండి? వివేకము లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు ఒక్క క్షణంలోనే ఏం చేస్తారు? వాళ్ళు షార్ట్ టెంపర్ అన్నమాట. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కానీ యేసులో ఆ షార్ట్ టెంపర్ లేదు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆయన వివేకం కలిగిన వాడు, ఆయన జ్ఞానం కలిగిన వాడు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. శోధిస్తుంది. నువ్వు దేవుని కుమారుడు కదా. నీవు దేవుని కుమారుడు అయినప్పుడు ఇదిగో ఇక్కడి నుంచి దూకు. నువ్వు దూకినప్పుడు నీ పాదములకు రాయి కూడా తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును కదా. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. యేసు దానికి ఏ ఉత్తరమే ఇవ్వట్లేదు. ఆయన శోధిస్తా ఉన్నాడు, ఆయన శోధిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మరలా మూడోసారి కూడా శోధించడం ప్రారంభించింది. చూడండి, మరలా చదవండి. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలనని మరి ఒక చోట రాయబడి ఉన్నదని. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే నీ ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది కదా. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ అపవాదితో ఏం చెప్తున్నాడంటే డైరెక్ట్ గానే చెప్తున్నాడు, నీ ప్రభు అయిన దేవుణ్ణి ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ దేవుని నీవు శోధింపవలదు. అంటే ఇప్పుడు ఆయన అపవాదికి ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయనకే కాదు కానీ ఈ ప్రపంచ మానవాళికి కూడా ఆయనే దేవుడు. క్రైస్తవులకు తెలియదు ఈ వాక్యం. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అపవాదితో ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నీ ప్రభు అయిన దేవుని నీవు శోధింపవలదని మరి ఒక్క చోట రాయబడి ఉన్నది కదా. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నేను నీ ప్రభువుని నీ దేవుణ్ణి కనుక నీవు నన్ను శోధింపవలదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరలా చదవండి కింద. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది కదా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఒక మిగుల ఎత్తైన కొండ మీదకి యేసును తీసుకుని పోయింది. తీసుకుని పోయి ఈ లోకములో జరుగుతున్నటువంటి మహిమంతా కూడా చూపించిందంట. వాటి మహిమలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ లోక రాజ్యములు వాటి యొక్క మహిమలు. ఇప్పుడు నేటి క్రైస్తవులు చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలు ఏవైతే ఉన్నావో అవన్నీ ఆ రోజు యేసుక్రీస్తు చూశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు చేస్తున్న ఆరాధన, ఈరోజు క్రైస్తవులు చేస్తున్న క్రిస్మస్ పండుగలు, క్రిస్మస్ ఆరాధనలు
ఏమండి గుడ్ ఫ్రైడేలు, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈస్టర్ పండగలు ఆయన ఎప్పుడు చూశాడు? 2000 సంవత్సరాల క్రితమే అపవాది వాటన్నిటిని చూపించేసింది ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపవాది ఈ లోకాన్ని ఏ విధంగా నాశనం చేయబోతుందో, క్రైస్తవులు ఏ విధంగా నాశనం కాబోతున్నారో, నేటి క్రైస్తవ ప్రపంచము దేవునికి ఎంత దూరంగా ఉండబోతున్నారో ఆ రోజే చూపించింది అపవాది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయన అంటున్న మాటలు, నీ ప్రభు అయిన దేవునికి మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే నీవు సేవింపవలెను. అంటే ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ ఒక మాట అంటున్నాడు యేసుక్రీస్తు స్పష్టంగా, నీ ప్రభు అయిన దేవునికి మాత్రమే మొక్కాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే కింద ఏం జరుగుతా ఉంది? కింద ఏం జరుగుతుంది? విగ్రహారాధన జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. కింద ఏం జరుగుతుందండి? విగ్రహారాధన. ఈనాడు క్రైస్తవులు విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని పేరు చెప్పుకుని, దేవుని అడ్డు పెట్టుకుని ఈనాటి క్రైస్తవ సంఘములన్నీ కూడా విగ్రహారాధన చేస్తున్నాయి, చెట్లు పూజిస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. స్టార్లు పెట్టుకొని వాటికి పూజలు చేస్తున్నారు ఇళ్ళ మీద. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ దేవునికి, నీ ప్రభు అయిన దేవునికి మాత్రమే మొక్కి ఆయన మాత్రమే సేవించాలని అక్కడ అపవాదితో చెప్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు తాను దేవుడై ఉండి ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని చూపించుకోవట్లే ఆయన. అంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే వినయము, విధేయత, లోబడే జీవితము. ఆయన వాక్యముతో వాక్యము సమాధానం ఇస్తున్నాడు. అపవాదు వచ్చి ఈ విధంగా శోధిస్తున్నప్పుడు అదే వాక్యముతో ఇక్కడ ఆయన కూడా ఏం చేస్తున్నాడు? సమాధానం చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ రోజు ప్రియులారా, దేవుడు అక్కడ యేసుక్రీస్తు ఆయన 3 విధములుగా శోధించబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మొదటిగా ప్రియులారా చూడండి, ఆహారము. మొదటిగా ఆహారము. రెండవది ప్రియులారా గమనించండి, పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. మూడవది ఈ లోక మహిమలో ఆయనకు చూపిస్తా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అంటే బైబిల్ ప్రకారము నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. జీవపు డంబం అంటే గర్వము. జీవపు డంబం అంటే నాకంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. మరి యేసుక్రీస్తు ఆ విధమైన ప్రదర్శన అక్కడ చేయలే. ఆయన దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుడై ఉండి ఆయన అక్కడ తను తాను తగ్గించుకున్నాడు. ఆయన నేను దేవుడు కదా అని చెప్పి దూకేయలేదు. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుడు కదా అని చెప్పి అపవాదికి మొక్కలేదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దానిని వాక్యంలో ఏముందనంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ మూడిటిని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే అక్కడ జయించాడు. 3 విధాలుగా ఆయన శోధించబడ్డాడు. కనుక 3 విధాలుగా శోధించబడిన యేసు ఆ మూడిటిని ఆయన ఏం చేసినాడంటే జయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆ యోహాను సువార్త దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం.
నా యందు మీకు సమాధానము కలుగునట్లు నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నానెను. నేను లోకమును జయించి ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ఏం జయించాలండి? ఆమేన్. హల్లెలూయా. కనుక యేసు లోకమును జయించాడు. లోకములో ఏమున్నది? శరీరాశ ఉన్నది. లోకములో ఏమున్నది? నేత్రాశ ఉన్నది. లోకములో ఏమున్నది? జీవప్రము ఉన్నది. అందుకని యేసుక్రీస్తు నేను లోకమును జయించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 40 రోజుల తర్వాత ఈ మాట చెప్పాడు ఆయన. ఎప్పుడు చెప్పాడు? 40 రోజుల తర్వాత ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? భయపడబాకండి. ఆమేన్. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. నేను లోకమును జయించి ఉన్నాను. అది నిన్ను నీవు జయించుకోవాలండి. నిన్ను నీవు జయించుకుంటేనే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడివి. నిన్ను నువ్వు జయించుకుంటేనే దేవుని కుమారుడివి, దేవుని యొక్క కుమార్తెవి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మన మనసులో అన్నీ పెట్టుకుని మనము పైకి క్రీస్తు బెనహాము దేవుడు, క్రీస్తు బెనహామే రాజులకు రాజు, క్రీస్తు బెనహామే ప్రభువులకు ప్రభు అని చెప్పుకుంటే దాని వలన మనకు ఎటువంటి ప్రయోజనము? నిన్ను నీవు జయించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. యేసు ఇక్కడ జయిస్తున్నాడు. క్రీస్తు బెనహాము అంటున్నాడు నేను ఎలా జయించగలను? ఒక సందేశం ఇచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. యేసు యొక్క జయ జీవితం గురించి మాట్లాడలేదు ఆయన. ఏమంటున్నాడో తెలుసా? నేను ఎలా జయించగలను? ఆమేన్. హల్లెలూయా. ఎవరు జయించాలంటే ఇప్పుడు క్రీస్తు బెనహాము జయించాలంట. ఎవరు జయించాలి? నేను ఎలా జయించగలను? ఆమేన్. హల్లెలూయా. నేను ఎలా జయించగలను? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను జయిస్తే ఇదిగో తండ్రి సింహాసనం నాకు ఇస్తాడన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. జయించువానికి ఆయన ఏం చేస్తున్నాడు? నా తండ్రి సింహాసనమును ఇత్తును. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బెనహాము అంటున్నాడు నేను ఎలా జయించగలను? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి ఆయన జయించాడా? క్రీస్తు బెనహాము జయించాడా? ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఆయన ఏమంటున్నాడంటే మన యొక్క బాధలన్నీ కూడా, మనం పడుతున్న ఈ శ్రమలు అన్నీ కూడా, కష్టాలు శోధనలు సమస్తమును కూడా ఆయన ప్రియులారా ముందుగానే జయించేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసు మొదటిగా ఆయన లోకమును జయించాడు. మొదటిగా ఆయన ఏం జయించాడు? లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ 3 లోక సంబంధమైన కార్యాలు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఈ కన్ను చూచిందల్లా కూడా ఆశించేది నేత్రాశ. జీవపడము, నాకు మించినోడు లేడు అని చెప్పుకోవడం జీవపడమము, గర్వము, అహంకారము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను లోకమును జయించాను. కనుక లోకములో ఏమున్నదంటే శరీరాశ ఉన్నది, నేత్రాశ ఉన్నది, జీవపుడము ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక అవన్నీ కూడా యేసు ఏం చేసినాడంటే జయించాడు. అంతేకాదు మరణమును జయించాడు ఆయన. అంతేకాదు పాతాళమును కూడా జయించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము కూడా జయించాలి. నిన్ను నీవు ఏం చేసుకోవాలి? జయించుకోవాలి. నిన్ను నీవు జయించుకోవాలి. ఆయన జయించాడు అని చెప్పడం కాదు. అసలు నువ్వు జయించావా లేదా? శరీరాశలు మీరు జయించారా లేదా?
నేత్రాశులు మీరు జయించారా లేదా? జీవపు డంబము మీరు జయించారా లేదా? మరణమును పాతాళమును మీరు జయించారా లేదా? దేవుడు మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ మరణము పాతాళము గురించి పౌలు ఒక దగ్గర ఏం రాస్తున్నాడు అంటే, మనం ఆయనతో కూడా సిలువ వేయబడితిమి, ఆయనతో కూడా మనం సమాధి చేయబడితిమి, ఆయనతో కూడా మనము తిరిగి లేపబడితిమి అని రాస్తాడు. అంటే మరణమును పాతాళమును మనము ఆల్రెడీ జయించి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు జయించాము అని అంటే, యేసు ఎప్పుడైతే వాటిని జయించాడో అప్పుడే మనము వాటిని కూడా జయించాము. అందుకే మనకు మరణము లేదు అని చెప్పడానికి కారణం అది. దేవుడా మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనకు మరణము లేదని చెప్పడం కారణం అదే. ఎందుకు అనంటే 2000 సంవత్సరముల క్రితమే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అది మనతో కూడా అది జరిగిన కార్యమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము జయించాలి. మనము కూడా జయించాలి. క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు, నేను ఎలా జయించగలను? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా జయించగలగాలి? మనము జయించాలి అని అంటే పూర్తిగా మన శరీరాన్ని మనం ఏం చేయాలంటే నలకొట్టుకోవాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నలకొట్టుకోవడం అంటే ఏ విధంగా అని అంటే ప్రియులారా గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో మనము ఉపవాసం ఉండి మన శరీరాలు మనం ఏం చేయాలంటే నలగొట్టుకోవాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒక మాట మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథములో నుండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36 నుంచి, ఇందును గురించి రాయబడి ఉన్నది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెపిల్లమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరమని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఆ అధ్యాయం అంతా పైనుంచి మనం చదివితే అక్కడ పౌలు శ్రమల గురించి మాట్లాడతాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, నిన్ను బట్టి మేము దినమెల్లా మేము వధింపబడుచున్నాము. అది దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని బట్టి? దేవునిని బట్టి. దేవుని యొక్క వాక్యము నిమిత్తమై క్రీస్తు బ్రహ్మ ఒక సందేశం ఇచ్చాడు, వాక్యము నిమిత్తమై నింద. ఆమేన్. హల్లెలూయా. ఎవరి నిమిత్తము? వాక్యము నిమిత్తమై. ఇప్పుడు మనం పడే శ్రమలు దేని నిమిత్తమై పడాలి? వాక్యము నిమిత్తమై. యేసు పడిన శ్రమలు వేరు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవి అయితే మనం ఎప్పుడో జయించేసాం. కానీ ఇప్పుడు మనకు వస్తున్న శ్రమలు
మనకొస్తున్న నిందలు, మనకొస్తున్న అవమానాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా దేనిని బట్టి అని అంటే వాక్యము నిమిత్తమై. వాక్యము నిమిత్తమై నువ్వు నింద అనుభవించాలి. వాక్యము నిమిత్తమై నువ్వు శ్రమ అనుభవించాలి. వాక్యము నిమిత్తమై నువ్వు శోధన అనుభవించాలి. వాక్యము నిమిత్తమై నువ్వు ప్రియులారా సమస్తమును వధించబడిన గొర్రెలలాగా ఉండాలంట. నిన్ను బట్టి మేము దినమెల్లా ఏం చేయబోతున్నాము? గొర్రెలమని ఎంచబడి ఉన్నాము. చూడండి, ఈ మాట పౌలు రాకముందే దావీదు కూడా చెప్పాడు. చూడండి వాక్యంలో నుండి కీర్తన గ్రంథము 44వ కీర్తన, కీర్తనలు 44, 22. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వదకు సిద్ధమైన గొర్రె పిల్లమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్ములను విడనాడుకుము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు. నా బాధను మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయమునకు లెమ్ము. నీ కృపను బట్టి మమ్మను విమోచింపము. చూసారా, ఎవరు రాస్తున్నారు ఈ కీర్తన? ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు చేసిన దైవ ధ్యానం అంటది. ఇక్కడ కోరాహు కుమారులు దేనిలో ఉన్నారు అని అంటే శ్రమంలో ఉన్నారు. వారు దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేస్తున్నారు. అంటే ధ్యానం అంటే అర్థం ఏంటి? దీక్ష. ఆమేన్, హల్లెలూయా. ధ్యానం అంటే దీక్ష. దీక్ష అంటే ఉపవాస దినాలు. ఆమేన్, హల్లెలూయా. దీక్ష అంటే ఉపవాస దినాల్ని దీక్షలు అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఉపవాస దినాలను ఏమంటారు? దీక్షలు. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు మనోళ్ళు. లెంట్ డేస్, శ్రమ దినాలు, వాటిని ఏమంటున్నారు? దీక్షలు అని అంటారు. దానినే దైవ ధ్యానము. దేవుడు మనకి మహిమ కలుగుగా. హల్లెలూయా. అయితే వాళ్ళు చేసేది అది సరైనది కాదులేండి. కానీ ఇక్కడ కోరాహు కుమారులు ఏం చేస్తున్నారంటే దైవ ధ్యానంలోకి దిగారు, దీక్షలోకి దిగారు. వాళ్ళ శరీరాలు వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే నలగొట్టుకుంటున్నారు. దేవుడు మనకి మహిమ కలుగుగా. హల్లెలూయా. వాళ్ళు ఆ విధంగా ఉన్నారు కాబట్టినే ఈ కీర్తనలో వాళ్ళు ఏమని వ్యక్తం చేస్తున్నారంటే నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. అంటే వధించబడటం అంటే అర్థమైంది శ్రమలు పొందుతున్నారు, వాళ్ళు నలగొట్టుబడుతున్నారు. వాళ్ళు దేవుడు మనకి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎవరి చేత? వాళ్ళ యొక్క శత్రువుల చేత. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ శత్రువులు వాళ్ళని ఏం చేస్తున్నారు అని అంటే నలగొడుతున్నారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నిన్ను నీవు ఏం చేసుకోవాలని అంటే దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవు జయించాలి. ముందు నిన్ను నీవే జయించుకోవాలండి. నీ శరీరమును నువ్వు జయించాలండి. నీ శరీరాన్ని జయించాలి నువ్వు. నేత్రాశుని జయించాలి నువ్వు. జీవపు డమ్మమును జయించాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి. మేము చెప్పినదేమనగా ఆత్మ
ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మానుసారముగా నడుచుకునుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. దేవునామానికి మేము కలుగుగా హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మకు శరీరమునకు అసలు పడదు. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. పడుతుందండి? దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. అదే ఇప్పుడు మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. ఆత్మకు శరీరమునకు ఏం కలుగుద్దంట? విభేదము. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఏమండి, మనం ఏ విధంగా నడవాలంట? ఆత్మానుసారంగా నడవాలంట. ఎప్పుడైతే మనము ఆత్మానుసారముగా నడవడము ప్రారంభిస్తామో అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఏమైపోతాయంట? మనం నెరవేర్చమంట, మనం చేయమంట. దేవునా మనకి మేము కరుణ హల్లెలూయా. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. ఆత్మ సంబంధంగా నడవకపోతే ఈ శరీర కార్యాలన్నీ కూడా మనం చేస్తూనే ఉంటాం. దేవునామానికి మేము కరుణ హల్లెలూయా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చూడండి ఇక్కడ పౌలు ఇవన్నీ కూడా మనం చూద్దాం ఒకసారి. చదవండి. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఉపవాసం ఉన్నాం అనుకోండి, మనం ఉపవాసం ఉన్నప్పుడు అది ఆత్మ సంబంధమైంది. అది ఉపవాసం అనేది దేనికి సంబంధించింది? ఆత్మ సంబంధమైంది. ఇప్పుడు ఆ ఉపవాసం ఉన్నప్పుడే బాగా ఆకలేస్తూ ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది అంటే అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అని అంటే, ఇదిగో నువ్వు ఈ రోజున ఉపవాసం ఉన్నావు, దేవుని సన్నిధిలో దీక్షలో ఉన్నావు, నీ శరీరాన్ని నువ్వు నలకొట్టుకుంటున్నావు అని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ శరీరం ఏం చేస్తుంది అని అంటే, పర్లేదు నువ్వు తిను అని చెప్పి ఈ శరీరము ఆత్మకు వ్యతిరేకంగా ఏం చేస్తుంది అంటే పోరాడుతూ ఉంటుంది. ఒక పక్కేమో ఆత్మ ఏమో ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నావు, నువ్వు తినకూడదు అని చెప్పి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, ఈ శరీరం మాత్రము ఏం చేస్తుందంటే ఏం పర్లేదు నువ్వు తిను అని ప్రియులారా ఆ శరీరం కూడా ఏం చేస్తుందంటే ప్రోత్సహిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రియులారా గమనించండి, ఈ రెండిటి మధ్య ప్రియులారా మనం అటు ఈ రెండు తలంపుల మధ్య ఉంటాం. తినాలా వద్దా ఉంటావా ఉండవా? మనం దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. మేము ఎప్పుడైనా ఉపవాసం ఉంటే కదండి మనకు తెలుస్తుంది అంటారు మీరు. అవును కదా? దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. నిజంగా ఉపవాసం ఉంటే తెలుస్తుంది. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. మీరు ఉపవాసం లేరనుకోండి, దాని యొక్క అనుభవాన్ని మీరు చూడలేరు. ఆత్మ యొక్క శక్తి సామర్థ్యాలను మీరు చూడలేరు.
దేవునామనికి మేము కలుగుగా హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కార్యము మీరు చూడగలగాలి అనంటే, దేవుని యొక్క శక్తి సామర్థ్యమును మనము అనుభవించాలి అనంటే, దేవుని కార్యాలు మనం చూడగలగాలి అనంటే ప్రియులారా మనం ఖచ్చితంగా ఒక రోజు ఉండాలా. ఉంటే దాని ప్రభావం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవునామనికి మేము కలుగుగా హల్లెలూయా. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. మనం ఉపవాసం చేయలేదనుకో మనకు అర్థం కాదు. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. మనము దాన్ని ఎలాగూ జయిస్తున్నాము అనేది మనకు అర్థం కాదు. మనం నిజంగా జయించాలి అంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని చేసి చూడాలి. ఆమేన్ హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఇక్కడ నిన్ను నీవు ఎప్పుడైతే జయించుకోగలుగుతావో, అంటే నిన్ను నీవు జయించుకోవాలనంటే మొదటిగా నువ్వేం చేయాలంటే ఆత్మ సంబంధంగా నువ్వు నడవాలి. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. ఏ విధంగా నడవాలండి? ఆత్మ సంబంధంగా నువ్వు నడిచినప్పుడు శరీర కార్యములు నువ్వు నెరవేర్చవు, ఇంకా అవి నీ దగ్గరికి రావచ్చు. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా గమనించండి, నువ్వు ఆత్మానుసారంగా విడిచిపెట్టి శరీరసారంగా నడవడం ప్రారంభిస్తావో అప్పుడు ఆత్మ అంతకంతకు ఏమైపోతుందంటే దిగజారిపోయింది. నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ అంతకంతకు ఏమైపోద్ది? దిగజారిపోద్ది. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. కనుక మనము చేసేది ఏదైనప్పటికీ సరే, అంటే దేవునికి సంబంధించింది ఏదైనా సరే మనము చేసినప్పుడు అది ఒక నియమంతో చేయాలి, ఒక క్రమంతో చేయాలి. వాక్యములో రాయబడింది, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు వాడు నియమం ప్రకారం పోరాడకపోతే వాడు దేనికోసమైతే పోరాడుతున్నాడో దానిని ఆ వ్యక్తి పొందుకోలేడంట. దేనికోసం పోరాడుతున్నాడు? ఆయన బహుమానము కోసం పోరాడుతున్నాడు. దేనికోసం అండి? బహుమానం కోసం, జీవ కిరీటము కోసం పోరాడుతున్నాడు. మరి ఆ జీవ కిరీటము పొందాలనంటే ఏ విధంగా పోరాడాలి? నియమము ప్రకారము. ఏ విధంగా అండి? నియమము. దేవునికి ఒక నియమం ఉంది, దేవునికి ఒక క్రమం ఉంది, దేవునికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారము, నియమ ప్రకారము మనము పోరాడినప్పుడు ఆ జీవ కిరీటాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. అందుకే నేను అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని ప్రభువు నాకు జీవ కిరీటం అనుగ్రహించానని వాక్యంలో రాస్తాడు పౌలు. ఏమండి? ఎలా పోరాడాడంటే ఆయన మంచి పోరాటము. నిజమే, ఆయన పోరాటములో ఒక నియమం ఉంది. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఒక నియమం ప్రకారం పోరాడాడు పౌలు, ఒక క్రమం ప్రకారం పోరాడాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పోరాడేటప్పుడు ఒక నియమం, ఒక పద్ధతి, మనం కూడా దాన్ని పాటించాలి. ఒక పౌలు ఒక్కడే కాదు, లేదా ఒక యేసుక్రీస్తు ఒక్కడే కాదు. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రియులారా ఆ విధముగా పోరాడాలి. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. చూడండి, నేను జయించి ఆ తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువానికి నా సింహాసనం నిత్తును. కనుక నిన్ను నీవు జయించుకోవాలి. నీకు సింహాసనం ఇవ్వబడాలంటే నిన్ను నీవు జయించుకున్నప్పుడే నీవు జీవ కిరీటము పొందుకోగలుగుతావు. దేవునామానికి మేము కలుగుగా హల్లెలూయా. నిన్ను నీవు జయించుకోగలిగినప్పుడే ప్రియులారా ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతీది కూడా మనం జయించినప్పుడే మనము నిత్యత్వంలో ఉండగలుగుతాం. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. యేసు జయించాడు, తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. పౌలు జయించాడు, నేను మంచి పోరాటము పోరాడితిని, ప్రభువు నాకు జీవ కిరీటం ఇచ్చాను. ఆమేన్ హల్లెలూయా. కిరీటాలు ఊరికే రావండి, మన జీవితంలో మనం త్యాగం చేస్తేనే.
ఆమేన్ హల్లెలూయా. మన జీవితంలో మనము త్యాగము చేస్తేనే మనము దేనికోసమైతే పోరాడుతున్నామో, దేనికోసమైతే పరిగెడుతున్నామో దానిని మనము పొందుకోగలుగుతాం. ఒక దినమంతా కూడా మనం పనిచేస్తున్నాం. దేనికోసం పనిచేస్తున్నాం? దేనికోసం అండి? డబ్బుల కోసం పనిచేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? మనం పోషించబట్టకు, మనల్ని మనం పోషించుకున్నటకు. కనుక మనం పని చేసేది డబ్బుల కోసము. ఆ డబ్బులే రానప్పుడు మనం పని చేయటం ఎందుకు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మనము ఇక్కడ యేసుక్రీస్తు ఆయన ఏం చెప్తున్నాడంటే, మొదటిగా ఆయన మనకి ఏం చూపిస్తున్నాడు అని అంటే, ఇదిగో ఆయనను తనను తాను ఆయన ఏం చేసుకుంటున్నాడంటే జయించుకుంటున్నాడు. ఆయన ఒక మానవుడిలో ఉండవలసిన కార్యాలన్నీ కూడా యేసులో ఉన్నాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ క్లియర్ గా 15వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు. సహానుభవము అంటే చూడండి, చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, పౌలు ఏమంటున్నాడంటే, మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మన బలహీనతల యందు మనతో సహానుభవము అంటే అనుభవం, మనతో కూడా ఆయనకు కూడా మనకు ఏ బలహీనతలు ఉన్నాయో, ఏమండి, మనకు ఏ బలహీనతలు ఉన్నాయో, మనకు ఏ రోగాలు అయితే ఉన్నాయో, మనకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఆ సమస్యలు, ఆ రోగాలు, ఆ బలహీనతలన్నీ కూడా ఆయనకు కూడా సమానంగా అనుభవం ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఈరోజు మనమే అనుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనకే తలనొప్పి వచ్చింది అనుకుంటున్నాం. నీకు వచ్చినట్లు ఆయన కూడా తలనొప్పి వచ్చింది. ఆమేన్ హల్లెలూయా. మనకే నడుము నొప్పులు వస్తున్నాయి అనుకుంటున్నారేమో మీరు. నీకంటే ముందు ఆయన పొందాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాళ్ళ నొప్పులు మనకే కాదు వచ్చేది, నీకు నాకు కంటే ముందు ఆయన కాళ్ళ నొప్పులతో బాధపడ్డాడు. ఈరోజు మీరు ఆటోలు ఎక్కుతున్నారు, బస్సులు తిరుగుతున్నారు, బైకుల మీద తిరుగుతున్నారు. మీరు మీ కాళ్ళ నొప్పులు అంటే అసలు ఎవరు నమ్మరు. కానీ యేసు ఆయన జీవించినంత కాలము కూడా ఏం చేసినాడు? ఆయన నడిచాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నడిచినోడికి ఏమొస్తాయండి? కాళ్ళ నొప్పులు వస్తాయా? రావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఇక్కడి నుంచే 1 కిలోమీటర్ మనం నడవలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆయన ఎన్ని రాత్రులు ప్రయాణం చేసి ఉంటాడు నడిచి.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఆయన కూడా మనతో పాటు అనుభవం కలిగి ఉన్నాడు. ఏ విషయాల్లో ఆయన అనుభవం కలిగి ఉన్నాడు? ఏ విషయాల్లో? బలహీనతలు యందు. ఈ రోజు మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న రోగాలు, మనలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ఆయన పొందాడు. అది చెప్పేది పౌలు ఇక్కడ. వాటన్నిటిని కూడా ఆయన అనుభవించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ అనుభవించి ఆయన ఏమంటున్నాడంటే ఆయన పాపము చేయలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయలేదంటే ఆయన పాపము చేయలేదు. చదవండి. సమస్త విషయములోను మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా సింహాసనము వద్దకు చేరుదము. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడంటే మీరు కూడా పొందాల్సిందే అని చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలంట? మీరు కూడా ఏం చేయాలి? శ్రమ అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నీవు జయించుకో. ముందు ఇక్కడ యేసు జయిస్తున్నాడు. యేసే కాదు, పౌలు కూడా మాట్లాడుతున్నాడు. పౌలు జయించాడు. నేను జయించాను, ప్రభువు నాకు జీవ కిరీటం ఇచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి పోరాటము పోరాడి తిని. పోరాటంలో ఏముంటాయండి? పోరాటంలో ఏముంటాయి? యుద్ధం చేసేటప్పుడు ఏముంటాయి? యుద్ధంలో ఏముంటాయి? రక్తపాతమే ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉంటే ప్రాణాలతో ఉండటం, లేకపోతే ప్రాణాలు పోవటం. రక్తపాతమే. పౌలుని ఎన్నిసార్లు కొట్టారు? రాళ్లతో ఎన్నిసార్లు కొట్టారు? 5 సార్లు కొట్టబడ్డాడు పౌలు. ఆమేన్. హల్లెలూయా. 3 సార్లు కొరడల దెబ్బలతో కొట్టించుకున్నాడు ఆయన. దేనికోసము? వాక్యము నిమిత్తమై. ఆమేన్. హల్లెలూయా. దేనికోసమండి? వాక్యము నిమిత్తమై. ఆయన పోరాటములో యథార్థత ఉన్నది. ఆయన పోరాటములో నమ్మకత్వం ఉన్నది. ఆయన పోరాటములో విశ్వాసం ఉన్నది. ఆయన పోరాటములో దీక్ష ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో యేసు మిగిలిచినటువంటి శ్రమలలో ఏదైనా ఒకవేళ ఆయన చేయకపోతే అది నా శరీరం ద్వారా నేను చేస్తున్నాను అంటాడు ఆయన. చూశారా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు పౌలు. అందుకనే వాక్యంలో దగ్గర మిమ్మల్ని మీరు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలను మనము సజీవ యాగముగా మన శరీరములో ఏం చేయాలండి? అప్పగించుకోవాలి ఆయనకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేనికోసము? శ్రమల కోసము, శోధనల కోసము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు? ఈ శ్రమలలో నీవు శోధించబడిన ఎడల నువ్వు సువర్ణంగా మారుతావు. ఇక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు శోధించబడిన ఎడల నీవు సువర్ణంగా మారుతావు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు శోధించబడకపోతే నీలో ఒరిజినాలిటీ అనేది రాదండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తనకు నచ్చినటువంటి రూపములో ఆయన నిన్ను తయారు చేసుకోవాలని అంటే నిన్ను నీవు సజీవ యాగముగా నీ శరీరమును ఆయనకి ఏం చేసుకోవాలంటే అప్పగించుకున్నప్పుడే ప్రియులారా మనం శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రియులారా మనం జయించగలుగుతాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు జీవించాలనంటే కృప కొరకు మనం ఏం చేయాలని ప్రార్థించాలంట. చూడండి అక్కడ ఏమంటున్నాడు ఆయన? 16వ వచనం.
గనుక మనము మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు కృపాసనమునొద్దకు చేరుదము. మనమంతా కూడా ఎక్కడికి రావాలంటే కృపా సింహాసనము దగ్గరికి రావాలి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మారాలి. ముందు మనం మారాలి, మన ఆలోచనలు మారాలి. మనకు అసలు మారు మనసే లేదు. ఇక్కడ ఎవ్వరికి మారు మనసు లేదు, ఎవ్వరికి మారు మనసు లేదు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మారు మనసు లేకుండానే ప్రియులారా మనం దేవుని దగ్గరకు వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒకవేళ మారు మనసు ఉంటే మారు మనసు తగిన ఫలమును మీరు అనుభవిస్తారు, ఫలిస్తారు. చూడండి అక్కడ ఏమంటున్నాడు వాక్యంలో మనం చూద్దాం. మారు మనసు తగిన ఫలములు ఫలించండి, లేని ఎడల దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం. చదవండి. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, మన త్రోవల సరళము చేయడని అరణ్యములో కేకవై ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తొలిదట్టి ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ. ఇది కాదండి, దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి 10వ వచనం చదవండి, 9, 10 వచనాలు చదవండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తమై. చాలండి, దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మారు మనస్సుకు తగినటువంటి ఫలములు మనం ఏం చేయాలంట? ఫలించాలంట. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక మారు మనసే లేనప్పుడు ఇక్కడ ఫలాలు ఎక్కడ వస్తాయి? ఏమండి? దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మారు మనసే లేదనుకోండి, ఇంక ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా పిల్లరా మనము మారు మనసు పొంది దేవుని యొక్క ఫలాలను ఫలించడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక దేవుడు ఇక్కడ మనలను కోరుకునేది ఏమిటి అని అంటే, నిన్ను నీవు మొదటిగా ఏం చేసుకోవాలంటే జయించుకోవాలి. నిన్ను నీవే జయించాలి. ఏం జయించాలి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చూడండి, ఇంకా 17వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షములు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము
ఇటు వాటిని చేయరాదు. ఇట్టి వాటిని చేయరాదు. దేవుని రాజ్యమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనురని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆ, ఆత్మఫలమేమనగా ఆత్మఫలమేమనగా ప్రేమ, ఆ సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అది దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏమేసేసారంట? సిలువ వేసేసారు. అంటే శరీర సంబంధమైన కార్యాలన్నీ కూడా మనం ఏం చేయాలి? మనం సిలువ వేసేయాలి వాటిని. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే మనము వాటిని సమాధి చేస్తామో దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నీవు ఈ లోకములో ఈ లోక సంబంధమైన కార్యాల విషయములలో నీవు ఎలా ఉండాలి అంటే చనిపోయిన వ్యక్తిలాగా ఉండాలి. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన కార్యాలలో ఎలా ఉండాలండి? మనం ఎలా ఉండాలి? జీవము లేని వారిగా ఉండాలా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కార్యముల విషయములలో మనం ఎలా ఉండాలంటే జీవము కలిగి జీవించాలా. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక శరీర సంబంధమైన కార్యాల్లో మనము జీవము లేని వారు గాను చచ్చిన వారితో కూడా మనం సమానంగా ఉండాలి. అంటే పాపం విషయంలో. కానీ ఆత్మ సంబంధమైన కార్యముల విషయంలో ప్రియులారా మనం బ్రతికిన వారముగా, సజీవముగా, జీవము కలిగిన వారముగా మనం ఉండాలి. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ఇవన్నీ ఎలా వస్తాయి అని అంటే ప్రియులారా మనము ఏం చేయాలంటే జయించుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మనల్ని మనం జయించుకున్నప్పుడే మనం ప్రియులారా ఇదిగో నియమం ప్రకారం పోరాడతాం. ఆ నియమం ప్రకారం ఎప్పుడైతే పోరాడతామో అప్పుడు ప్రభు మనకి ఏమిస్తాడంటే జీవ కిరీటం ఇస్తాడు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మన పోరాటంలో యథార్థత ఉండాలా. ఏముండాలి? యథార్థత ఉండాలి. మన పోరాటంలో ఒక నియమం ఉండాలి, ఒక క్రమం ఉండాలి. మన పోరాటంలో ప్రియులారా గమనించండి, మనము దేవుని యందు భయము, భక్తి కలిగి పోరాడాలి. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, మనము జయించినప్పుడు నేత్రాశను, జీవపు ధర్మమును, శరీరాశలను, లోక సంబంధమైన కార్యాలన్నిటినీ మనము జయించినప్పుడు ప్రియులారా తప్పకుండా దేవుడు మనకు ఆ పౌలుకి ఇచ్చినటువంటి ప్రియులారా గమనించండి, ఆ యొక్క జీవ కిరీటము ఏదైతే ఉన్నదో ఆ కిరీటము ఆయనకి కిరీటం ఇచ్చాడు. కానీ మనకేమిస్తున్నాడు ఆయన? దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆయన నియమం ప్రకారం పోరాడినప్పుడు ఆయనకి జీవ కిరీటం ఇచ్చాడు. కానీ దేవుడు మనకేమిస్తున్నాడు? నీవు జయించినప్పుడు ఇదిగో సింహాసనం ఇస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మనము మొదటి సంఘ కాలము నుంచి చివరి సంఘ కాలం వరకు కూడా మనం చదివితే జయించువానికి అంటే ప్రతి సంఘములో ప్రియులారా ఏం చేయాలంటే మనము జయించాలి. కనుక ఈ రోజున క్రీస్తు థామస్ ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే ఈ యొక్క మరొక ఎఫెసు ఎలా ఉన్నది అని అంటే లవోదిక సంఘ కాలము వలె ఉన్నదంట. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరొక ఎఫెసు అర్థమవుతుందా? మరొక ఎఫెసు ఎలా ఉన్నదంట? లవోదిక సంఘము ఏ విధంగా అయితే ఉన్నదో
ఇప్పుడు ఈ మరొక ఎఫెసి కూడా అలాగే ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ మరొక ఎఫెసు లవోదికగా ఉన్నది. అంటే లవోదిక ఎలా ఉంది? లవోదిక ఎలా ఉంది అని అంటే గ్రుడ్డిది, దిగంబరిది. చదవండి ఆ యొక్క వాక్యాన్ని. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము. ఏమండి, ఎఫెసి కాదు, లవోదిక 14 చదవండి. మరొక ఎఫెసి లవోదికగా ఉంది. లవోదిక పరిస్థితి ఎలా ఉంది చూడండి. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను వాగండి. లవోదిక ఎలా ఉంది? ఎలా ఉంది? చల్లగా లేదు. అంటే ఇదే గుణం ఇప్పుడు మరొక ఎఫెసులో కూడా ఉంది. అర్థమవుతుందా మీకు? ఇటు వెచ్చగా ఉండట్లేదు, అటు చల్లగా. అంటే నులువెచ్చని స్థితి. అంటే నులువెచ్చని స్థితి అని అంటే ప్రియులారా గమనించండి. క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు, ఈ నులువెచ్చని నీళ్లు తాగితే లోపలికి వెళ్ళి ఆ కడుపంతో కూడా తెమిలేసి ఆ తెమిలినప్పుడు ఏమొస్తుంది? అందుకనే అక్కడ సంగతితో ఏమంటున్నాడు ఆయన? చదవండి కింద. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి అది. అంటే ప్రభువుకి ఇక్కడ ఏమొస్తుంది? వాంతి వస్తుంది. క్రీస్తు ఏం చెప్తున్నాడు ఆయన? ఎందుకని అంటే క్రియలు బట్టి, మీ క్రియలు బట్టి. ఇప్పుడు మరొక ఎఫెసి కూడా అలాగే ఉందంట. క్రీస్తు చెప్తున్నాడు, నులువెచ్చని స్థితిలో ఉన్నారు. సగం లోకంలో ఉన్నారు, సగం దేవుళ్ళలో ఉన్నారు. నులువెచ్చని స్థితి. మీరేం చేస్తున్నారు మీకే తెలియాలి. మీరు ఏం చేస్తున్నారు మీకే తెలియాలి. మీ క్రియలు దేవుడికి తెలుసు, మీకు తెలుసు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో మనకు తెలీదు, మనకి తెలుసు. దేవునికి తెలుసు. మనం ఏ విధంగా నడుస్తున్నామో మనకి తెలుసు, మన దేవునికి తెలుసు. మరొక ఎఫెసిలో మరొక లవోదికగా ఉన్నదంట. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత దౌర్భాగ్య జీవితం అండి ఇది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవండి. నులువెచ్చని స్థితి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడవును, గుడ్డివాడును, దిగంబరుడై ఉన్నవని ఎరుగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు ఆయన ఎంతో ఇక్కడ బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వేదన చెందుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. దేవునామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఆశించిన రీతిగా ఇక్కడ సంఘము ఉన్నట్లా. మరి మనం కన్నికలమని ఎలా చెప్పుకుంటాం? ఏమండి? దేవునామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎలాంటి దాన్ని కోరుకుంటున్నాడు ఆయన? చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి మనం చదువుదాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు.
క్రీస్తే శరీరమునకు రక్షకుడై రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె ఆ తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు. అవును. కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. క్రీస్తు సంఘము కోసము ఆయన ఏం చేస్తున్నాడో, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో చూడండి. ఇక్కడ ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ఏ విధంగా ఉండాలంటే కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా తన ఎదుట ఆయన నిలవబెట్టుకోవాలని కోరుకుంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలనుకుంటున్నాడండి? నిర్దోషమైనదిగా, కలంకము లేనిదిగా, ముడత లేనిదిగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ చూడండి, క్రీస్తు తామ చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ప్రియులారా, ఈ యొక్క మరొక ఎఫెసీ లవోదికయ వలె జీవించుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లవోదికయ ఒక నటన, అది నటిస్తుంది. చల్లగా ఉండటం లేదు, వెచ్చగా ఉండటం లేదు, నటిస్తుంది, వేషధారణతో ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మనము ఆ విధంగా ఉండరాదు. దేవుడు కోరుకునేది అది కలంకం లేనిదిగా, ముడత లేనిదిగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధమైన దానిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయించండి, మీరు శరీరాశలు జయించండి, మీ కోరికలు మీరు జయించండి, దేవుని కోసం నిలబడండి, దేవుని యొక్క వాక్యం కోసం జీవించండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులు జరుగుతాయో ప్రియులారా, ఎక్కడ చూసినా మరణాలు. ఇది తాత్కాలికమైన తీర్పే. క్రీస్తు తామ చెప్తున్నాడు, ఇది తాత్కాలికమైన తీర్పు అంట. ఆమేన్. హల్లెలూయా. ఈ తాత్కాలికమైన తీర్పుకే ప్రజలు అల్లాడిపోతున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక నిజమైనటువంటి ఆ ఉగ్రత వస్తే ఇంకా భయంకరంగా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను కోరుకునేది నిన్ను నీవు జయించుకోవాలి. నువ్వు జయించాలంటే ఏ విధంగా జయించాలో ఆయన ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక నియమం పెట్టాడు. ఆ నియమం ప్రకారమే మనం పోరాడినప్పుడు ప్రియులారా, అపవాది తంత్రములను ఎదిరించు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో ఉంది,
అపవాది తంత్రములను తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి ఇది. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకుని నీతి అను మైమరుగును తొడుక్కుని మీ పాదములకు సమాధాన సువార్తైన సిద్ధ మనసును జోడును తొడుక్కుని ఇవన్నీ కాక విశ్వాసమనే డాలును పట్టుకుని దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక అపవాదిని ఎదిరించాలంటే మనకి ఏమేం కావాలో ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి మీరు చదివితే మనకు అక్కడ క్లియర్ గా రాయబడి ఉంటాయి. 1 యోహాను రాసిన పత్రికలో ఆయన అంటాడు, చూడండి 1 యోహాను రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోర్డ్ గారు హల్లెలూయా. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును మరియు దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవునామానికి మేము కనుక హల్లెలూయా. కనుక ఏమంటున్నాడు ఈ 4:4లో, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని జయించి ఉన్నారంట? లోకమును. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పాడు కదా, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక లోకమును జయించాలి, శరీరాశిని జయించాలి, నేత్రాశిని జయించాలి, జీవపు డమ్మును జయించాలి. ఇవన్నీ కూడా లోకములో ఉన్న కార్యాలే. నేను ఎలా జయించగలను? నీవు జయించాలి అంటే దేవుని యొక్క వాక్యమునందు మనం నిలబడాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు, నేను ఎలా జయించగలను? ఆయన అంటున్నాడు, నిన్ను నీవు జయించుకో, నిన్ను నీవు జయించుకోవాలి. ఏ విధంగా జయించాలో అక్కడ రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదివాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవు జయించుకుంటావో లేకపోతే నీకు నీవే ఇదైపోతావో మనం గ్రహించుకోవాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సమస్తమును సమకూర్చి పెట్టేశాడు మన ముందు. దేవుడైతే ఏమండి, దేవుడైతే సమస్తమును కూడా ఆయన చేసి సమకూర్చి మన ముందు పెట్టేశాడు. ఇక మనమే అది మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ ఏది చేసుకున్నా జీవమునకు పోవాలా లేకపోతే
నరకానికి పోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇక దేవుని చేతిలో ఏం లేదు. దేవుడి చిత్తం అని చెప్పేసి మీరు దేవుడి చిత్తం అనద్దు. మీరు ప్రతిదీ కూడా దేవుడి మీద దోషేస్తున్నారు. మీరు కూడా ఏది ఆ డినామినేషన్ లాగా ప్రతిదీ కూడా దేవుని చిత్తం లేండి అని అంటున్నారు. దేవుని చిత్తం ఏంటో బైబిల్లో ఉంది. అది తెలుసుకొని గ్రహించి దాని ప్రకారం మనం నడవాలి, అంతే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది తెలుసుకోకుండా మరలా నువ్వు దేవుని చిత్తం అంటున్నావు అంటే ఏమనాలి? దేవుని యొక్క వాక్యం తెలియదని చెప్పాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచేదో చెడేదో దేవుడు చెప్పాడు. మంచి చెడులోనైనా ప్రతి కాలంలో మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. ఆయన ఏదేనులోనే పెట్టాడు. ఆయన ఏదేనులోనే కాదు, ఆయన సృష్టించిన మొట్టమొదటిగా పరలోకములో దేవుని దూతల్లోనే పెట్టాడు ఆయన మంచి చెడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు చెప్పాడు, ఇదిగో దాన్ని తినద్దు అన్నాడు, అంతే. దాని జోలికి పోవద్దు అన్నాడు, అంతే. ఈరోజు కూడా అంతే. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్తున్నాడో దాన్ని మనం చేస్తున్నాము అని అంటే ప్రియులారా, గమనించండి, మనం ఎంతవరకు వాక్యానుసారంగా జీవిస్తున్నామో అనేది మనం గ్రహించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవు జయించుకోవాలి. నిన్ను నీవు జయించుకున్నప్పుడు యేసు ఏ విధంగా అయితే జయించాడో, ఆయన సింహాసనం మీద కూర్చున్నాడో, మనము కూడా జయించిన వారమైతే తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుంటాం. అంతేకాదు జీవ కిరీటం ఇస్తాడు ఆయన. కిరీటం దేనికి సూచనగా ఉన్నదంటే అధికారానికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కిరీటం దేనికి సూచనగా ఉన్నది? అధికారానికి. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవించి మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వారంగా ఉందాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చిన వారంగా మనం ఉందాం. దేవుని యొక్క ఉద్దేశములో మనము నెరవేర్చిన వారంగా మనం ఉందాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏదైతే చేయాలని నీ ద్వారా ఆయన ఆశపడుతున్నారో ప్రియులారా, అది గ్రహించండి. దేవుడు నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా, మనందరి జీవితాల ద్వారా దేవుడు ఏమైతే చెయ్యాలని ఆశపడుతున్నాడో దాన్ని మనము చేసి ప్రియులారా దేవునికి మనం మహిమకరంగా జీవించాలి. దేవునామానికి మహిమకరంగా గాక. హల్లెలూయా. దేవునికి మనము మహిమకరంగా జీవించాలి. దేవునామానికి మహిమకరంగా గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవించి మనము ఈ లోకంలో సజీవంగా ఎత్తబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, మా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేస్తున్నాం ప్రభు. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు నాయన నిన్ను నీవు జయించుకో అనేటువంటి నాయన ఒక చిన్న వర్తమానం ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. నేను లోకమును జయించానని 2000 సంవత్సరాల క్రితం మీరు నాయన వాగ్దానం చేసిన దేవుడు. క్రీస్తు అబ్రహాం అంటున్నారు, నాయన నేను ఎలా జయించగలను? నిజమే ప్రభువా, మేము ఎలా జయించగలం ప్రభువా? నీ కృపను బట్టి మేము ఏమైనా జయించగలుగుతామని ఈ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడే ప్రభువా. నాయన అదుగున తండ్రి, మేము ఒక క్రమముగా ఒక నియమంగా పోరాడి నాయన ఆ పోరాటంలో నాయన కృప ద్వారా మేము సమస్తమును జయించిన వారమై నీకు మహిమకరంగా జీవించినట్లు నీ కృపను దాయిచేయండి. నిశ్చయముగా నా తండ్రి, ఈ లోకములో మమ్మల్ని మీరు తీసుకుని వచ్చారు నాయన. అదుగున తండ్రి, ఈ చివరి దినాల్లో తీసుకుని వచ్చారు. ఈ చివరి దినాల్లో నీ యొక్క ప్రవక్తను మా కోసం పంపించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా నాయన దాచబడిన ప్రతి ఒక్క మర్మమును ప్రభువా మీరు మాకు బయలుపరిచి మేము ఎలాగో జీవించాలో, ఏ విధంగా ఉండాలో ప్రభువా ఆ విధంగా జీవించుటకు నడుచుటకు నాయన మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను నాయన మీరు మాకు అనుగ్రహించాలి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి.
సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in this. Hallelujah. Hallelujah. Christ Branham never fails in this. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధులను సన్నిధించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచము క్రీస్తు తామస్సును క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.